వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. విశాఖ సిపిఐ 25వ మహాసభలను ఘనంగా నిర్వహిస్తుంది. అందులో భాగంగా విశాఖ కంత్రపాలెం వద్ద నుంచి భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు 25 జెండాలను పట్టుకొని మహిళలంతా కూడా ర్యాలీగా వెళ్తున్నారు. ఐటీఐ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం వీరంతా కూడా భారీ బహిరంగ సభను నిర్వహిస్తారని చెప్తున్నారు. సో మనతో ఈ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి విషయాలు తెలుసు. సార్ చెప్పండి, ఈ మహాసభ ద్వారా ఏం చెప్తారు? ఈరోజు విశాఖ జిల్లాలోని గత 3 సంవత్సరాల కాలంలో చాలా పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, నగర కార్పొరేషన్ కూడా వాళ్ళు కైవసం చేసుకున్నారు. కానీ అభివృద్ధి దగ్గరికి వచ్చేటప్పటికి పెద్దగా ఏమీ కదలట్లేదు. ఈరోజు ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడి నుంచి భోగాపురం వెళ్ళిపోతుంది, ఇంకా ఒక్క సంవత్సరమే ఉంది, ఒక సంవత్సరంలో వెళ్ళిపోద్ది. కానీ భోగాపురానికి నగరం నుంచి సరైన కనెక్టివిటీ లేదు. ఫార్మాసిటీ నుంచి కానివ్వండి, గాజువాక నుంచి కానివ్వండి, అక్కడికి వెళ్ళాలంటే దాదాపు 2.5-3 గంటల సమయం పట్టేటటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితిలో మౌలిక సౌకర్యాలు కల్పించకుండా మీరు ఊరికినే ఏదో అభివృద్ధి అది అని అంటే సాధ్యం కాదు. విశాఖ ఉక్కుని దానికి అతిగతి లేకుండా ఉంది. అదేవిధంగా ఐటీ కేంద్రంగా విశాఖ నగరాన్ని విశాఖ జిల్లాని చేస్తామని చెప్పానన్నారు. కొత్తగా ఏమీ ఇక్కడ గ్రౌండ్ కాలేదు. ఉన్నాయి, అన్ని వివాదాల్లో ఉన్నాయి, ఏది పరిష్కారం కానటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి అన్ని అంశాలు మహాసభలో చర్చించి వాటి పరిష్కారానికి తగిన నిర్ణయాలు చేసి ముందుకెళ్తారని చెప్పని తెలియజేస్తాం. ఈ ప్రస్తుతం దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఒక జవాన్ కూడా చనిపోయి పరిస్థితి, దానిపై మీరేమంటారు? రోజుని పెహల్గాంలోని జరిగినటువంటి ఉగ్రదాడి నేపథ్యంలోనే ఒక యుద్ధ వాతావరణం వచ్చేసింది. పాకిస్తాన్కి భారతదేశానికి మధ్యన యుద్ధ వాతావరణం. ఇది సామరస్యంగా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది. దానికి పాకిస్తాన్ ముందుకు రావాలి, భారతదేశం కాదు. భారతదేశం మీద దాడి జరిగింది కాబట్టి పాకిస్తాన్ వచ్చి అక్కడ ఉగ్ర శిబిరాలని ధ్వంసం చేసి, ఉగ్రవాదం అన్నది ఈరోజు భారతదేశానికి నష్టమే, పాకిస్తాన్కి ఇంకా అంతకన్నా నష్టం జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం ఏదైతే సూచనలు చేస్తుందో దానికి అనుగుణంగా పాకిస్తాన్ నడుచుకుంటే యుద్ధాన్ని నివారించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ పద్ధతిలో పాకిస్తాన్ అది వ్యవహరించడం లేదు సరికదా. తిరిగి కవ్వింపు చర్యలు చేపడుతున్నప్పుడు మరి యుద్ధం వచ్చేటటువంటి అనివార్యమైనటువంటి ఒక దుస్థితి వస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికైనా పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకొని సామరస్యంగా ఈ సమస్య పరిష్కారానికి పూనుకోవాలని కోరుతా ఉన్నాం. దాంతో పాటు సిపిఐ మరో రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏం చెప్పబోతున్నారు? రాష్ట్ర రాజకీయాల్లో ఒక గుణాత్మకమైనటువంటి రాజకీయ మార్పు తేవాలి. అలాంటి మార్పు లేకుండా ఈ 2 పార్టీల ప్రజలకి వాగ్దానాలు చేసి ఓట్లు దండుకొని పరిపాలన యథాతథంగా ఉండకూడదు. ఇప్పుడు దేశ రాజకీయాల్లో అత్యంత ప్రమాదకరమైన నమ్మక ద్రోహంగా మోడీ గారు ఉన్నారు. అబద్ధాల మీద రాజకీయాలు నడుపుతున్నాడు. అబద్ధాలతో 3వసారి గెలిచాడు. ఇవాళ యుద్ధానికి సంబంధించి మన ప్రభుత్వాన్ని కానీ మన సైనికుల్ని కానీ తప్పు పట్టడానికి ఎక్కడా ఆస్కారం లేదు. ఇవాళ పాకిస్తాన్లో ఉన్నది ప్రజాప్రభుత్వం కాదు, అది ఉగ్రవాదం హైజాక్ చేసేటటువంటి ప్రభుత్వం. అందువల్ల వారి కారణంగా యుద్ధం అనివార్యమైనప్పుడు ఈ రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా ప్రభుత్వం వెనుక సైనికుల వెనుక ఉండటం అనివార్యం. అలాగే అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయి, సిపిఐ కూడా మద్దతు ఇచ్చింది. ఇవాళ రాష్ట్రంలోకి వచ్చినప్పుడు లక్షలాది మందికి జగన్మోహన్ రెడ్డి 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నాడు. 1,80,000 పెట్టి ఇల్లు కట్టుకోమన్నాడు. ఇవాళ ప్లాట్లు ఎక్కడున్నాయి, ఇళ్ళు ఎక్కడున్నాయి అంటే అంతా బోగస్లాగా కనపడుతుంది. ఈ గవర్నమెంట్ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తానంది, 4 లక్షలు డబ్బులు ఇస్తానని అంది. దీన్ని సిపిఐ బలపరిచింది. ఇవాళ లక్షలాది మందితో సంతకాలు చేపిస్తుంది. అలా పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్ళు వచ్చేదాకా ఈ పోరాటాన్ని సిపిఐ కొనసాగిస్తుంది. అందువల్ల దేశ రాష్ట్ర రాజకీయాలలో ఏదో కోల్పోయామనే ఒక నిరాశ నిస్పృహలు ప్రజల మనసుల్లో ఉంటున్నాయి. దానికి నాకు అర్థమైన కారణం కమ్యూనిస్టులు బలం ఒక సరైన రీతిలో చట్టసభల్లో లేకపోవటం, ప్రజల వాయిస్ వినిపించేటువంటి మనిషి లేకపోవటం. దీంతో విశాఖ ఉక్కు కార్మికుల నుండి, పేదల దగ్గర నుండి, లేదా పోలవరం
నిర్వాసుల దగ్గర నుంచి, రైతు భరోసా వచ్చే రైతుల దగ్గర నుండి, యువకులు విద్యార్థుల దగ్గర నుండి, నిరుద్యోగుల దగ్గర నుంచి అంతా కూడా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. కాకుంటే జగన్మోహన్ రెడ్డి కన్నా ఈ ప్రభుత్వం కొన్ని చేసుకెళ్ళడం మూలంగా ఇంకా కొంత ఆశ నమ్మకం ఉంది. ఆ ఆశను నిలబెట్టుకొని ముందుకు పోవాలి. అది జరగకపోయినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఎవరైనా సరే నిర్ద్వందంగా ప్రజల పక్షాన నిలబడుతుంది. రానున్న 4 సంవత్సరాల్లో బీజేపీకి ఇవాళ అధికార ప్రతిపక్షాలు మొత్తం కూడా బీజేపీ సంఖ్యలోనే ఉన్నాయి. అందువల్ల బీజేపీ కూటమి అన్నా వైసీపీ అన్నా వాటికి ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ శక్తిని సిపిఐ చొరవ తీసుకొని రానున్న 4 సంవత్సరాల కాలంలో నిర్మాణం చేస్తుంది. దానికి ప్రజల మద్దతు ఇవ్వాలని అన్ని వర్గాల ప్రజలను కూడా ఈ మహాసభల ద్వారా కోరుతాం. మీరు చెప్పండి, 25 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది విశాఖ మహాసభ. సో ఏం చెప్తాం? 25వ మహాసభలు పూర్తి చేసుకోబోతున్నాం. 25 జరుపుకుంటున్నాం. విశాఖ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా కట్టుబడి పనిచేస్తాం. రైల్వే జోను ప్రకటన అయితే చేశారు, కానీ విధి విధానాలు రూపొందించి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభిస్తారో ఈ మహాసభలో పోరాటం రూపొందిస్తాం. అదేవిధంగా విశాఖ నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యల కోసం ఫ్లైఓవర్ నిర్మించాలి. గాజువాక, సత్యం జంక్షన్, మద్దెలపాలెం, ఎంవిపి కాలనీ, హనుమంతవాక, మధురవాడ, కొమ్మ జంక్షన్లో ఫ్లైఓవర్ నిర్మించాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు భూ కబ్జాదారుల కబందోస్తాల్లో ఉన్నాయి. వాటిని వెలికి తీసి ఈ నగరంలో గుర్తించబడినట్టు అర్హులైన పేద ప్రజలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి. 4 లక్షల రూపాయలు కాదు 5 లక్షలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలి. గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇచ్చే వరకు పోరాటాలు జరిపిస్తాం. విశాఖ జిల్లాలో కాలుష్య సమస్య పరిష్కారం కోసం, ఇలాగ అనేక సమస్యల పరిష్కారం కోసం ఈ 25 మహాసభల్లో మేము పోరాటాన్ని రూపకల్పన చేస్తాం. దాని అమలు కోసం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పండి, ఈ 25 మహాసభల ద్వారా ప్రజలకు ఏ సందేశాన్ని? కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వలన ఏదో ప్రజలకు ప్రయోజనాలు సమకూరుతాయని అందరూ ఆశించారు. కానీ ఇవాళ ప్రజా సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాని దిశ కనిపిస్తూ ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నిరుద్యోగం పెరిగిపోయింది. ఒక పక్కన ఉగ్రవాదం వెరితరలు వేస్తూ ఉంది. ఉగ్రవాదం అణచివేతని అందరూ సమర్థిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈ దేశంలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్న వాదన ఇతివాదన కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ భారత రాజ్యాంగంలో ఏదైతే రాసిందో పేద ప్రజలకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాల రూపకల్పనతో పాటు ఈ దేశాన్ని రక్షించే బాధ్యతను కూడా ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ప్రభుత్వాలను కోరబోతున్నాం. ఈ 100 సంవత్సరాల్లో ఏదైతే ప్రజా సమస్యల మీద కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసిందో ఇక్కడ విశాఖ జిల్లా మహాసభలు కూడా ఈ ప్రజలు ఎదుర్కొన్న సమస్యల పోరాటానికి సమాయత్తమవుతున్నాం. ఏదైతే ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా తమ సిపిఐ పార్టీ ఎల్లప్పుడూ పోరాటాలు చేస్తుందని, రాష్ట్రంలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయని, అలాగే విశాఖ జిల్లాలో కూడా అనేక సమస్యలతో విశాఖ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారని, వారి పక్షాన సిపిఐ పార్టీ నిలబడి వారి సమస్యల పరిష్కారానికి భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేస్తామని వీరంతా చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.